హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచీల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. విశాఖ సిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కు ఈ రోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ సార్ చేతుల మీదుగా 30 ఏసీ హెల్మెట్స్ అలాగే 40 వరకు కూలింగ్ జాకెట్స్ అయితే వాళ్ళకి అందించడం జరిగింది. విశాఖ సిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కు ఈ రోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ సార్ చేతుల మీదుగా 30 ఏసీ హెల్మెట్స్ అలాగే 40 వరకు కూలింగ్ జాకెట్స్ అయితే వాళ్ళకి అందించడం జరిగింది. మనకి తెలుసు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయో, కనీసం అత్యవసరమైతే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితి. అలాంటిది మండు టెండలో సైతం నడి రోడ్డుపై విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది యొక్క కష్టాలు మనకి తెలిసినవే. చూస్తూ కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాసేపు వాళ్ళు నీడ కోసం పక్కకు వెళ్ళారంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా మనం చాలానే చూస్తూ ఉన్నాం. అందుకే వీళ్ళు కంఫర్ట్ గా ఉంటే ఆ ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందగలిగితే కనుక కంఫర్టబుల్ గా వాళ్ళు సర్వీస్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వైజాగ్ లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఏసీ హెల్మెట్స్ కావచ్చు, కూలింగ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే ఎండ తీవ్రత నుంచి 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు ఆ టెంపరేచర్ ని తగ్గించడం వల్ల కాస్త వాళ్ళు ఉపశమనం అంటే కూల్ ఫీల్ అవ్వగలుగుతారు. కాబట్టి ఇవి ఇప్పుడు అత్యవసరమైనటువంటి కిట్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తాయి అడిగి తెలుసుకుందాం. కరం కంపెనీ నుంచి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సో దానికోసం మీకే తెలుసు పూర్తిగా డీటెయిల్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, ఎలా ఇంత టెంపరేచర్ ఉంది, ఇంట్లో ఉన్న ఏసీ మనం టెంపరేచర్ ఎంత లోలో పెట్టినా కూడా హై పెట్టినా కూడా మనకి కాయట్లేదు, కానీ ఇది వీళ్ళకి కాస్తుందా, ప్రొటెక్ట్ చేస్తుందా అని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏం చెప్పారు? ప్రజెంట్ ఇది యాక్టివ్ కూల్ టెక్నాలజీతో తయారు చేసిన హెల్మెట్ అండ్ ఈ టెంపరేచర్ అనేది 8 నుంచి 10 డిగ్రీల దాకా తగ్గిస్తుంది యాజ్ పర్ ద టెంపరేచర్ కండిషన్ బట్టి. అండ్ దీంట్లో ఏంటంటే ప్రత్యేకత, మనం ఈరోజు మనం తయారు చేసింది కాదు, ఇది 3 సంవత్సరాల నుంచి మనం తయారు చేస్తున్నాం. మనం దుబాయ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ ఇది ఇండియాలో కూడా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ గుజరాత్ అండ్ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్నారు. అండ్ వాళ్ళ రికమెండేషన్తోనే మిగతా స్టేట్లు కూడా ఇది ఫాలో అవుతున్నారు. ఇది బ్యాటరీ సిస్టమ్ అండి. ఇది బ్యాటరీ సిస్టమ్ అండి. ఇది 2 టైప్స్ ఉంటుంది, కానీ విశాఖపట్నంలో మనం ఇచ్చింది 8 గంటలు పనిచేసేది ఇచ్చాము. ఆ బ్యాటరీ అనేది 4 గంటలు ఛార్జింగ్ చేయాలి, 8 గంటల దాకా అది పనిచేస్తూ ఉంటుంది. సో ఇన్సైడ్ ఇదేంచి దీన్ని హార్నెస్ అంటారు. ఇది మనం హెల్మెట్ తగ్గించుకుంటే ఇది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. అండ్ మన బరువు అనేది అనిపించదు, పెద్ద వెయిట్ అనిపించదు. కానీ దీని వెయిట్ 700 గ్రాములు ఉంటుంది. నార్మల్ గా ఈ హెల్మెట్ వెయిట్ 300 డిగ్రీలు అనమాట. అండ్ ఇదేంటంటే ఈ టెక్నాలజీ 8 గంటలు కాబట్టి బ్యాటరీ అటాచ్డ్ ఇస్తాం అన్నమాట. అండ్ కూలింగ్ అనేది హాట్ ఎయిర్ అనేది ఈ పైనుంచి వెళ్తుంది అండ్ అవుట్పుట్ లో హాట్ ఎయిర్ వచ్చేస్తుంది. కూల్ ఎయిర్ అనేది దీనిలో నుంచి వస్తుంది, ఇన్సైడ్ నుంచి వస్తుంది. అండ్ చిన్ స్ట్రాప్ కూడా హెవీ చిన్ స్ట్రాప్ ఇచ్చాం, ఎందుకంటే ఇది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. కాబట్టి 2 వైపులు సపోర్టింగ్ దని ఇచ్చామన్నమాట. ఆన్ చేసి ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి అసలు. ఎందుకంటే నిత్యం విధి నిర్వహణలో చాలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వర్షం అయితే తడిచి పని చేయాల్సి వస్తుంది, బట్ అంబ్రెల్లాస్ యూజ్ చేస్తాం. బట్ ఎండ నుంచి ఈ హాట్ మీకు ఆ టెంపరేచర్ని తగ్గించాలంటే మన వల్ల కాదు. అలానే మీరు పక్కకి వెళ్ళి నీడలో ఉండడానికి కూడా అవ్వదు. ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడున్న ఎండల పరిస్థితుల్లో అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. ప్రజెంట్ ఉన్న టెంపరేచర్కి దీన్ని ఒక 10 డిగ్రీస్ తగ్గించి మరీ కూలింగ్గా అవుతుంది. దీన్ని బట్టి మేము ఎండలో కూడా కష్టపడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా కొంచెం బాగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇలాంటి ఇచ్చినందుకు సిపి గారికి మాకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.
మీరు ట్రాఫిక్ పోలీస్ గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి, అందరూ ఒకే రకమైనటువంటి మనుషులు కూడా తగలరు. ఒక్కొక్కసారి మీరు ఈ ఎండవేడిలో చాలా చిరాగ్గా ఉండి విధులు నిర్వహిస్తుంటే కొంతమంది ఇరిటేట్ చేయాలని కూడా వస్తూ ఉంటారు. బట్ ఇది మిమ్మల్ని ముందు కంఫర్ట్ చేస్తుంది, అది ఎలా ఫీల్ అవుతున్నారు? పెట్టుకోగానే ఆ కూలింగ్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారా? అవుతున్నామండి. ఇది పెట్టుకోగానే కొంచెం ఆటోమేటిక్ గా హెడ్ అంతా కూల్ గా అవుతుంది. కూల్ గా అవడం వల్ల మాకు కూడా ప్రశాంతంగా వస్తుంది. ఎవరి మీద ఇరిటేట్ అవ్వాల్సిన పని ఉండదు, అవసరం లేదు. చాలా బాగుంటుంది. అందరికి ఎవరికైనా కూల్ గా సమాధానం చెప్పాల్సిన అవకాశం వస్తుంది. అంతే. జనరల్లీ మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు నాన్న ఎండలరా బాబు ఎలారా అని ఇలా కేర్ చెప్తూ ఉంటారు. ఇంట్లో మీ వాళ్ళు కూడా అలాగే కాస్త వరీ కూడా అవుతారు, కేర్ కూడా చెప్తారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే ప్రెసెంట్ చెప్పినా కూడా మాకు ఏసీ హెల్మెట్స్ ఉన్నాయి ప్రెసెంట్, మాకు పర్వాలేదు, మాకు హ్యాపీ, మా వరకు మేము సేఫ్ గా ఉన్నామని చెప్పుకుంటామండి. కూలింగ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. సో దానివల్ల ప్రెసెంట్ అయితే మేము సమ్మర్ నుంచి పర్వాలేదు, బయటపడగలుగుతాం. మాకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎంత ఉంటుందండి కాస్ట్ ఇది ఈచ్ పీస్ ఒక 20 నుంచి 28,000 అకార్డింగ్ టు ద క్వాంటిటీ ఆఫ్ ద హెల్మెట్స్ బట్టి మన ప్రైజింగ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్లీ కస్టమైజ్డ్ అంటే ఎందుకంటే వీళ్ళు వర్క్ సిస్టమ్ ఎలా ఉంటుందో దానికి డిజైన్ చేశారు. ఇది మేజర్ గా హాట్ ఏరియాస్ లో అసలు కరం సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పీపీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, లైక్ హెడ్ టు టో మ్యానుఫ్యాక్చర్ సేఫ్టీ ఐటమ్స్ తయారు చేస్తుంటుంది. అండ్ మా ఐడియా ఏంటంటే ఇండస్ట్రీలో హీట్ ఎక్కువ కాబట్టి దానివల్ల ఇది హెల్మెట్ అనేది డిజైన్ చేశారు. ఆ టైం అలా టెంపరేచర్ కోసం పోలీస్ వాళ్ళు కష్టపడుతున్నారు, అండ్ డిఫెన్స్ వాళ్ళ కోసం అని ఇది తీసుకొచ్చాము. ఒకటి చెప్పాలంటే మీరు ఏసీ ఫీల్ అవుతున్నారు, మీ పక్కన నించుంటే ఆ ఫ్యాన్ సౌండ్ కి ఓ ఫ్యాన్ పక్కన రన్ అవుతున్న ఫీలింగ్ మనకి వస్తుంది. అంటే అది సైకలాజికల్ గా మనం ఏం ఫీల్ అవుతూ ఉంటామంటే ఏదో కూలింగ్ వస్తుంది, కొంచెం మనం హీట్ తగ్గుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఇది ప్రెసెంట్ మీరు ట్రాఫిక్ వాళ్ళు కాబట్టి ఇప్పుడు కూల్ ఏరియాలో మీరు చేస్తున్న కాబట్టి సౌండ్ లేదు. అదే మోటార్ వెహికల్స్ రన్నింగ్ అయినప్పుడు ఈ సౌండ్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో కూడా అంతే, డీజీ రూమ్స్ లో కానీ జనరేటర్ రూమ్స్ లో కానీ హీట్ గా ఉన్న ఏరియాలో ఎప్పుడు సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ ఎప్పుడు రిక్రీజ్ చేస్తుంటారు. మోర్ ఓవర్ సౌండ్ ఎక్కువగా అనిపిస్తే ఇయర్ ప్లగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇయర్ ప్లగ్స్ తోని పక్కన ఉన్న వాళ్ళకి ఫీలింగ్ బాగుంది, ఫ్యాన్ పక్కన నిల్చున్నట్టు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా వీళ్ళు ఎండనక వాననక విధి నిర్వహణలో ఎన్ని కష్టాలు పడతారో మేము చూస్తూ ఉంటాం. అండ్ మీరు కూడా చాలా సార్లు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనమైతే ఏదో ఒక కేర్ తీసుకుంటాం ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసం, క్యాప్స్ కానీ లేకపోతే గూగల్స్ కానీ ఇలా ఏదో ఒకటి కాసేపు చెట్టు నీడను ఉండి ఆ తర్వాత మళ్ళీ మన జర్నీ కంటిన్యూ. కానీ వీళ్ళకి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ లో వర్క్ చేయాల్సిందే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ ఏసీ హెల్మెట్స్ కానీ కూల్ జాకెట్స్ కానీ ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటాయి అంటే వాళ్ళ ఆనందం చూడొచ్చు. జస్ట్ అది వేర్ చేయగానే హెల్మెట్ పెట్టుకోగానే ఆ ఫీలింగ్ మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి అగ్రెసివ్నెస్ లేకుండా హ్యాపీగా మేము వర్క్ చేయడానికి పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఒక చాలా హెల్ప్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో దాన్ని ఎలా డిజైన్ చేశారు, ఎంత కాస్ట్, అలాంటిది ఈరోజు వైజాగ్ ట్రాఫిక్ సిబ్బందికి అయితే కనుక 30 ఏసీ హెల్మెట్స్ 40 కూల్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు సిపి గారు. సో చాలా మంది దాతల సహాయంతోనే తమ సిబ్బందిని కంఫర్ట్ గా ఉంచడానికి ఈ ఇనిషియేషన్ తీసుకున్నారు సిపి గారు. లాస్ట్ మంత్ చందనోత్సవం ముందు 320 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చెప్పాము నెక్స్ట్ ఇప్పుడు ఏసీ హెల్మెట్స్ కూడా ఇవ్వాలి, ఇంకా కొందరికి కూలింగ్ జాకెట్స్ కూడా ఇవ్వాలి. అదే క్రమంలో ఈరోజు మేము ఏసీ హెల్మెట్ మరియు కూలింగ్ జాకెట్ 30 ఏసీ హెల్మెట్స్ 40 కూలింగ్ జాకెట్స్ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి. మన రాష్ట్రంలో ఈ సంఖ్యలో ఏసీ హెల్మెట్ కూలింగ్ జాకెట్ ఇవ్వడం ఎక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. మన అందరికీ తెలుసు ఈ గ్లోబల్ వార్మింగ్ వలన వేసవి కాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తూ బాగా ఇబ్బంది పడతారండి. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏసీ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ చాలా అవసరం. ఏసీ హెల్మెట్లో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అది ఒక పర్టికులర్ మెటీరియల్ పాలీప్రొపైలిన్ కోపాలిమర్ ద్వారా నిర్మించడం జరిగింది. దానివల్ల ఇంటర్నల్ టెంపరేచర్ 8 నుండి 10 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. బాగా కూలింగ్
అని వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా పొద్దుండి రాత్రి సాయంత్రం దాకా ఎంత ఎండ అయినా సరే వాళ్ళు హ్యాపీగా పనిచేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారండి. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఏసీ హెల్మెట్స్ కూడా త్వరలో వస్తాయి. అవి కూడా మిగిలిన సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. మన లక్ష్యం వైజాగ్ సిటీ పోలీసులో రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తున్న 100% ట్రాఫిక్ సిబ్బంది తల మీద ఏసీ హెల్మెట్, ఒంటి మీద కూలింగ్ జాకెట్ ధరించాలి. అందరూ చాలా కంఫర్టబుల్గా వేసవి కాలంలో డ్యూటీ చేయాలి. ఎటువంటి హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు